ఏంటి సపత్తిలా మేమిద్దరు? వాడు బాయ్ ఫ్రెండ్, నేను హస్బెండా? ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళానికి పక్కలేసే బ్రోకర్లా కనిపిస్తున్నానా? ఎందుకండి అంత ఫీల్ అవుతారు? బాయ్ ఫ్రెండ్ అన్న మాట నేనేమైనా పుట్టించానా? రంకు మొగుడన్న పదం నేనేమైనా కల్పించానా? నా పెళ్ళానికి పలానా వాడితో సంబంధం ఉంది, వాళ్ళిద్దరికి 1,00,000 ఉన్నాయి, నేను లేని టైంలో ఇంటికి రప్పించుకుంటుంది, నా భార్య వాల్ జంపింగ్ టైపు అని కాలనీ మొత్తం చెప్పారా లేదా? మీరన్న మాటలు చెప్పానండి, ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పలేదు. నీకే కాదు, నాకు కూడా సిగ్గానే ఉంది ఇక్కడ ఉండాలంటే. ఓ పెళ్ళైన వాడి ఇంట్లోకి వచ్చి కాపురంలో భాగస్వామ్యం అడగటం తప్పే. నలుగురిలో మీకు తలవంపులు తేవడం రాంగే. ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. అలా రోడ్డు మీదకి వచ్చి, నా భార్య పతివ్రత, నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని, నా భార్య పతివ్రత, నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, నేనే తప్పతాగి తప్పుగా వాగాను అని 2 ముక్కలు అలా నలుగురిలోకి వచ్చి చెప్పండి. మీ కాళ్లకు సలాం కొట్టి, మీ భార్యను మీ చేతిలో పెట్టి, నా సామాన్లన్నీ సర్దుకొని మళ్లీ మీ కళ్ళకు కనబడకుండా వెళ్ళిపోతాను. రండి. నువ్వు చెప్పవురా, నువ్వు చెప్పవు. ఎందుకంటే ప్రతి మనిషి ఒంటిలోనూ బీపీ, షుగరు, కిడ్నీ ట్రబుల్ లాంటి జబ్బులుంటాయి. కానీ నువ్వు అనుమానం, అసూయ, ద్వేషం లాంటి జబ్బులతో కుళ్ళిపోయి ఉన్నావురా. అవన్నీ తగ్గి నువ్వు మామూలు మనిషివయ్యే ట్రీట్మెంట్ నా దగ్గరుంది. నీ జబ్బులన్నీ నయమయ్యే వరకు నేను ఇక్కడే ఉంటా. నువ్వు పోలీసుల్నే పిలుస్తావో, రౌడీల్నే పంపిస్తావో, వాడే అబ్బా ఎవడైనా సరే, ఎవడొచ్చినా సరే, ఈ ఖాళీ వేళల్లోని చిటికిన వేలు గోటిలోని మట్టి కూడా పీకలేరు. శిరీష, నా కాపురాన్ని నిలబెట్టుకుంటున్నానో కూల్చుకుంటున్నానో, నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నానో పాడు చేసుకుంటున్నానో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాను. నా భర్త నింద వేశాడన్న ఒకే ఒక కారణంతో ఆయన నాట బొమ్మ చేసి ఆడుకుంటున్నావు. అనుమానించాడన్న ఒకే ఒక కారణంతో నా భర్తకి నట్టింట్లో నరకం చూపిస్తున్నావు. ఇంకీ నాటకం నా వల్ల కాదండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదంతా మేము మిమ్మల్ని మార్చడానికి ఆడుతున్న నాటకం అని చంపలేసుకుని తరువాత ఆయన నమ్ముతానంటే నమ్ముకునుంటాను, పుట్టింటికి పొమ్మంటే పోతాను, కాదు చావమంటే చేస్తాను. బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో భారత్ మాతా కి జై. ఈ జై ఎందుకు కొట్టానో తెలుసా మేడం? పాకిస్తాన్ వాళ్ళు ఎన్నిసార్లు మన మీద పడి మన వాళ్ళని చంపుతున్నా వాళ్ళు మన బిడ్డలేరా, శాంతం శాంతం అంటుంది భారత్ మాత. నేనేదో నీ కాపురం సరిదిద్దుదామని ఇక్కడికొస్తే నా మొగుడికి కన్నీళ్లు పెట్టించావని నన్ను పాకిస్తాన్ నుండి చూసినట్టు చూసావే తల్లే. ఈ దేశంలో పుట్టిన ఆడవాళ్లు మొగుళ్లు బెల్టులతో కొట్టినా భరిస్తారు, కాళ్లతో తన్నినా సహిస్తారు. అది మీ గొప్పతనం కాదు, ఈ మట్టి గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ భారత్ మాత, హ్యాట్స్ ఆఫ్. మొగుడికి చిన్న తలనొప్పి వస్తే అయ్యయ్యో నా మొగుడికి తలనొప్పి వచ్చిందే, జండూబామ్ ఎక్కడా, అమృతాంజనం ఎక్కడా అని తెగ టెన్షన్ పడిపోతారు. అవునా? మీ ఆడాళ్లంతా ఇంతే. పెళ్లాల కన్నీళ్లు నీళ్ల లాంటివి, మొగుళ్ళు కన్నీళ్లు పెట్రోల్ లాంటివని డిసైడ్ చేసేస్తారు. నువ్వు చెబితే వినడానికి, కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడితే అర్థం చేసుకోవడానికి నీ మీద నీ మొగుడికొచ్చింది కోపం కాదమ్మా, అనుమానం. అనుమానం అనే వ్యసనం ఉన్నవాడు వాడంతట వాడు కళ్ళు తెరవాలి తప్ప వేడుకున్న రుజువులు చూపించిన లాభం ఉండదు. శిరీష, నీ భర్త ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నాడని నువ్వీ రోజు కరిగిపోతే నీ జీవితంలో చివరిదాకా కన్నీళ్లు వెంటాడుతూనే ఉంటాయి. బాధపడుతున్నాడని నువ్వు కదిలిపోతే నీ కాపురం నిజంగానే కూలిపోతుంది. నీ భర్త కన్నీళ్లు ముఖ్యమో నీ కాపురం ముఖ్యమో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి పిల్ల ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? లేదండి. ఏ
లాండ్రీ షాప్ సుబ్బలక్ష్మి పిల్లల యూనిఫామ్ మన బట్టలు తీసుకెళ్లి 4 రోజులైంది. 4 రోజులైనా బట్టలు తీసుకురాలేదా? స్ట్రైక్ చేస్తున్నాను. మీకు స్ట్రైక్ ఏంట్రా బాబు? ఏం చేయకూడదా? ఆటో వాళ్ళు చెయ్యొచ్చా? ఆర్టీసీ వాళ్ళు చెయ్యొచ్చా? మీ కాలేజీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఎవడు పడితే ఆడు స్ట్రైక్ చేయొచ్చు, కానీ మా మడేలోడు స్ట్రైక్ చేస్తే మీకు బాధగా ఉంటదా? ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధగానే ఉంటుంది. యూనిఫామ్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు, గుడ్డలు లేకుండా మేము కాలేజీకి వెళ్ళగలుగుతాం. అయినా సరే నా పెట్టి హీట్ ఎక్కేది లేదు, మీ బట్ట నురిపెక్కేది లేదు. ఎందుకని? ఎందుకంటే స్ట్రైక్ చేస్తున్నానండి. అదే ఆ స్ట్రైక్ ఎందుకని? ఏం చెప్పమంటారండి? నా బాధ నా పేళ్ళ నా పక్కలోకి రావట్లేదు. అవునే, ఎందుకు రానవటలేదు? ఈ మధ్య నా మొగుడు చాలా చెడిపోయాడండి. ఏం చేశాడు? ఏం చేశాడంటండి? ఏం చేయడం లేదు. పెళ్ళైన కొత్తలో డే నైట్ డ్యూటీ చేసేవాడు. కొన్నాళ్ళకి డే ఆర్ నైట్ డ్యూటీ చేసేవాడు. తర్వాత ఆదివారం ఆదివారం అన్నాడు. ఆ తర్వాత అమాసికి పుణ్యానికి అన్నాడు. ఇప్పుడు 6 నెలలు అయింది. ఏంటి నా పరిస్థితి? ఏ సమరానికి చెప్పుకోవాలి నా సమస్య? బాబు దేంటి అక్కడ సమరానికి సమరసింహారెడ్డికి చెప్పిన సమస్య ఏం కాదు. పెళ్ళైన కొత్తలో ఏ పుల్లారామైనా కొంగట్టుకుని తిరుగుతానే ఉంటాడు. అది కామనే. ఆ తర్వాతే లంగాకి లుంగికి ఉన్న మధ్య చాలా దూరం 3 అవుతుంది. ఎందుకు అవుతుందండి? ఈ పెట్టే మా పెళ్ళప్పుడు కొన్నా. ఇప్పుడు బొగ్గులు వేస్తే వేడెక్కడం లేదా? వర్క్ చెయ్యడం లేదా? అది వేరు తల్లి. ఏంటి వేరు? ఓ రంబాటలు ముందటి ఏ రంబనో మేనకనో వస్తే మీరంతా ఊరుకుంటారా? అందుకే ఫుడ్ కి బెడ్ కి ఈ స్ట్రైక్ హలో, ప్రకటించా. ఆగు. అసలు ఏ సాక్ష్యం లేకుండా నీ మొగుడిని ఎలా అనుమానించావు? సాక్ష్యం లేకుండా మీ పెళ్ళం పతితని మీరు ఎలా చెప్పారో అలాగే. ఏ సాక్ష్యం చూసి మీ పెళ్ళం చెడిపోయిందని సాటింపేశారు? ఏ సాక్ష్యం చూసి మీ ఆవిడికి రంగంట కట్టారు? మాట్లాడరేంటండి? శివాజీ మీ భార్య పార్క్ లో తిరగడం మీరు చూసారా? శివాజీ మీ భార్య బెడ్రూమ్ లో దొర్లుతుండగా మీరు చూసారా? సినిమా హాల్లో చూసారా? ఎక్కడ చూసారో చెప్పండి బాబు, చెప్పు. హలో, నన్ను చూసి చెప్పు. మీరు చెప్పలేరు. ఇతను నా భార్య చెడిపోయిందంటే అందరూ నమ్ముతారు. నేను నా భర్త తిరిగిపోతుంటే నమ్మరా? ఏంటయ్యా ఏంటిది? ఆడవానికి ఒక న్యాయం, మగానికి ఒక న్యాయమా? పక్క వాళ్ళకి బుద్ధి చెప్పే ముందు మన బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలి. మావా, నేను కొట్టిన దెబ్బకి అందరూ నోళ్లు మూసుకుని ఎలా వెళ్ళిపోయారా చూసావా? అన్నయ్యా అన్నయ్యా, గుడ్ మార్నింగ్ అన్నయ్యా. శిరీష, అన్నయ్యకి నీ చేత్తోటి మొదటి కార్డు ఇచ్చేయి. మీరు ఫస్ట్ హ్యాండ్ కదా, ఫస్ట్ కార్డు మీద మీ పేరే రాశాం. మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్. ఏం లేదన్నయ్యా, నీకు శోభనం అయింది కాబట్టి మ్యారేజ్ డే చేసుకుంటున్నావు. మాకు గోపనం జరగబోతుంది కాబట్టి కీపింగ్ డే చేసుకుంటున్నావు. ఈ కీపింగ్ డే ఫంక్షన్ కి నువ్వే చీఫ్ గెస్ట్ అన్నయ్యా. అన్నయ్య వస్తా. కాలనీ వాళ్ళందరు కార్డులు పంచాలి. శిరీష పదా. బాయ్ అన్నయ్యా. నమస్కారం డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ అండి రాజు గారు. నా కీపింగ్ డే సెలబ్రేషన్స్ మీరందరూ దగ్గరుండి జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. అంకుల్, కమ్యూనిటీ హాల్ అంతా డెకరేట్ చేస్తున్నారు. మీ బర్త్డేనా అంకుల్? బర్త్డే కాదు బాబు, కీపింగ్ డే. కీపింగ్ డే అంటే మీ మమ్మీకి బాయ్. షటప్. మీ పని మీరు చూసుకోండి ప్లీజ్. కీపింగ్ డే అంటే అది పెద్దవాళ్ల పండగ. అంటే స్వీట్స్ పెడతారా అంకుల్? స్వీట్సే కాదు, స్వీట్స్ కంటే స్వీట్ అయినవి ఎన్నో మీకు పెడతా. అక్కడ చూడండి. ఆబ్రకదబ్రా. ఇదేముంది, ఇంకా ఎన్నెన్నో వింతలున్నాయి. ఆబ్రకదబ్రా. ఆబ్రకదబ్రా. ఇప్పుడు మీరేం చేస్తున్నారో తెలుసా? ఇంటికెళ్ళి హోంవర్క్ చేసి బాగా తిని పడుకోవాలి. ఆబ్రకదబ్రా. ఆబ్రకదబ్రా. ఆబ్రకదబ్రా.
ఇప్పుడు ఈ కీపింగ్ డే ఫంక్షన్ కి ఓ ఇంపార్టెంట్ గెస్ట్ ను పిలవాలి. కీపింగ్ డేనా అంటే? అంటే ఉంచుకున్న వాళ్ళ రోజు. ఓహో, ఇప్పుడు మనం బర్త్డే ఎందుకు చేసుకుంటాం? పుట్టి చచ్చాం కాబట్టి. మ్యారేజ్ డే ఎందుకు చేసుకుంటాం? పెళ్లి చేసుకొని చచ్చాం కాబట్టి కదా. అలాగే కీపింగ్ డే కూడా. మాస్టర్ గారు, ఫంక్షన్ లో కీపింగ్ డే గొప్పతనం గురించి మీరే స్పీచ్ ఇస్తున్నారు. ఏంటి మాట్లాడేది? కీపింగ్ డే గురించి మాట్లాడరా? కీపింగ్ డే గురించి నాకు తెలీదు, తెలిసిన మాట్లాడను. మాట్లాడరా? మాట్లాడను. మాస్టర్ మర్చిపోయినట్టున్నారు. శివాజీ కొట్టాడు రామందు, శివుడిలా వేస్తాడు రాసిందు. నీకు దండం పెడతాను, ఆపేమ్మా. బాబు, నేను మాట్లాడతాను కదా. కీపింగ్ డే గురించి మాట్లాడటం పౌరుడిగా నా బాధ్యత. ఒక మ్యారేజ్ డే లాగా, ఒక బర్త్డే లాగా, ఒక వ్యాలంటైన్స్ డే లాగా కీపింగ్ డే కూడా ఓ పర్వదినం.